फ्रेंड्स मैं हूं अली खान, आप देख रहे हैं अली खान हासिल फार्म। जो भी पहला बार हमारे चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ హాసిల్ ఫారం। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ అండి। ఇది గొర్రెల సంత। మనకు ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం 4-5 నుంచి స్టార్ట్ అయిపోతుంది। ఇది రైల్వే స్టేషన్ నుంచి ఒక 7-6 కిలోమీటర్ అనేది ఉంటుంది। బస్ స్టాండ్ నుంచి ఒక 4-5 కిలోమీటర్ అనేది ఉంటుంది। ఈరోజు మనం గొర్రెలు కొనడానికి వచ్చున్నారు కొంతమంది। అలాగే ఈరోజు 3 వారాలతో కంపేర్ చేసుకుంటే ఈ వారం కొద్దిగా తక్కువగా ఉంది మార్కెట్। జీవాలు అనేవి తక్కువ వస్తున్నాయి। 3 వారాలకు ముందు చాలా మంచి మార్కెట్ అనేది జరిగింది। గొర్రెల విషయంలో వరకు చాలా బాగా మార్కెట్ అనేది జరిగింది। ఈరోజు మార్కెట్లో గొర్రెలు ప్రైజ్లు ఎలా ఉన్నాయి, ధరలు ఎలా ఉన్నాయి వీటివి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం। మన వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళకు కూడా తిరుగుదాం। బార్గింగ్ చేసినట్టు ఉంటుంది, మీకు బార్గింగ్ ప్రైస్ తెలుస్తుంది। తర్వాత ఇక్కడ మార్కెట్లో ఉండే ధర కూడా తెలుస్తుంది, ఒక ఐడియా అనేది వస్తుంది। ఒకసారి వాళ్ళకు కూడా వెళ్ళి తిరుగుదాం। కట్టలు పిల్లలు బాగానే ఉన్నాయి, చూద్దాం। అదే ఓ రెడ్ 18 సో ఇది 57 గొర్రెలు అనేవి ఉన్నాయి, 17 పిల్లలు ఉన్నాయి దీంట్లో। దీన్ని బేరం జరుగుతూ ఉంది। ఇంకా మార్కెట్లో దీని ధర వచ్చేసి 22,000 మీద ఉన్నారు ఆయన, ఫైనల్ 22 మీద ఉన్నారు। మనం వచ్చేసి 18,000 మీద ఉన్నాం। 17 గొర్రెలు ఈయన ఉన్నాయి, ఇంకా అన్ని సూడి మీద ఉన్నాయంటున్నారు। 1, 2, 3 అక్కడ లేత పదం ఉంది, 3 ముసలి గొర్రెలు కనిపిస్తున్నాయి। మిగతా గొర్రెలు బాగానే ఉన్నాయి, అన్ని లేత వస్తుండే। అదే చూసుకుంటా పోతున్నా। సో ఇది 22,000 మీద వాళ్ళు నిలబడుకుని ఉన్నారండి। సో ఈ జీవాలు చాలా పెద్దవి ఉన్నాయి, రేట్లు కూడా నాకు తెలిసి ఇది 28 కాడి నుంచి 30 దాకా ఉంటాయి నాకు తెలిసినంత వరకు। ఈ వ్యక్తి నాకు తెలుసు, ఒకసారి చూద్దాం ఎంత చెప్తున్నారనేది ప్రైస్। సో చూసారు కదండి, ఈ జీవాలు పెద్దగా ఉన్నాయి। నేను చెప్పిన దానికంటే రేట్ ఇంకొక 6,000 ఎక్కువగానే చెప్తున్నారు। మొత్తం మీద చెప్తే 11 ఈ పిల్లలు ఒక 5 ఉన్నాయి। ఈ గొర్రెలతో అడిగితే 36,500 అనేది చెప్పినారండి। 36,500 పెయిర్। ఎంత 32 ఏం పెద్దయా అంత రేట్లు? బ్రదర్ ఈ కట్ట కూడా చాలా రేట్లు ఉన్నాయి। ఇది 32,000 అంట ఇది జత। 32,000 बता रहे भाई इसका मांग। बच्चा भी है साथ में, कितना बच्चा है पता नहीं। 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి పిల్లలు। 32,000 అనేది జత చెప్తా ఉన్నారు। ఇది 30 उधर जा रहे हैं ना, वो देख रहे कुछ ब्याज से। देखो 30 పిల్లలు 30 గొర్రెలు అనేట్టున్నాయి। 30 గొర్రెలు 30 పిల్లలు అనేట్టున్నాయి ఈ కట్టలో, ఈక్వల్గా ఉన్నాయి। పిల్లకు ఒక తల్లికి ఒక పిల్ల లెక్కన అవి ఉన్నాయి। 28,000గా ఇది జత చెప్తున్నారండి। సో ఇంతకుముందు కూడా నేను చెప్పాను, గొర్రెలు ఇంతకుముందు పిల్లకు ఒక తల్లి అంటే 24,000 చొప్పున ఉండింది। ఇప్పుడు ఆ లెక్కతో కొద్దిగా బార్గింగ్ అటు ఇటు చేసినా కూడా 28,000 అనేది జత చెప్తా ఉన్నారు। సో జీవాలకు తల్లికి ఒక పిల్ల లెక్కన ఉంది। అవతల కట్ట కూడా ఉంది, అది అడగలేదు, అడుగుదాం ఒకసారి। ఇది మన వాళ్ళు ఈసారి నేను కాకుండా డైరెక్ట్గా కొనేవాళ్ళే బేరాలు అడుగుతున్నారు। వాళ్ళు అదే విధంగా బేరాలు అనేది చెప్తా ఉన్నారు। ఇప్పుడు కొద్దిగా నాకు చెప్పేదానికంటే కూడా ఇక్కడ డిఫరెంట్గా రేట్ అనేది వస్తుంది, ఎందుకంటే వీళ్ళు కొనడానికి వచ్చినారు, నేను కెమెరా పట్టుకొని వస్తాను। సో ఆ ధర మీద కరెక్ట్గా తెగే అవకాశం। ఏ కిतना బతా? ये बताए 24 बच्चा 17 बच्चा 36 మెండి 36 36 గొర్రెలు 17 పిల్లలు అనేవి ఉన్నాయి। 24,000 అనేది జత చెప్తా ఉన్నారు। సో ఇది కూడా కొద్ది కష్టమైన బ్యాచ్ ఇది। అయిపోయింది ఎటుముట్టు పదాలయ్యా। సో
అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు దాకా 2 ఎగిరిపోయినాయి, 3వది రెడ్ జోన్లో ఉంది. దాని తర్వాత నాది కూడా అలీఖాన్ ఆసిల్ ఫారం, అలీఖాన్ కేఆర్కే 2 ఛానళ్ళు కూడా రెడ్ జోన్లో ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే టైంలో మన అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఆల్మోస్ట్ వెళ్ళి వచ్చేసింది. ఈ సంవత్సరం ఉంటుందనేసి నమ్మకం అయితే నాకు లేదు. 2 ఛానల్స్ ఎగిరిపోయే అవకాశం ఉన్నాయండి. సో ఇది వెళ్ళిపోయినాక మన ఇంకో ఏదైనా ఛానల్ ఓపెన్ అయితే గూడూరు మార్కెట్ అనేసి సెర్చ్ చేయండి. అప్పుడు మీకు కొత్త ఛానల్ అనేది ఏదైనా కనిపిస్తుంది మీకు. నేను చాలా డిసప్పాయింట్గా ఉన్నాను. నాకు హోప్స్ పోతున్నాయి. అటుపక్క కోళ్ళు పోయినాయి, ఇటుపక్క ఛానల్స్ ఎగిరిపోతూ ఉన్నాయి. చేస్తే డిఫరెంట్గా ఏదైనా కొత్తగా చేయాలా. చాలా థ్యాంక్స్ అండి అందరికీ పేరున. పోయిన సంవత్సరం లాక్ అయినప్పుడు ఏ విధంగా జరిగింది మేము అందరికీ తెలుసు. దాని మీద ఒక వీడియో అనేది క్లారిటీగా పెడతాను, ఈరోజే పెడతాను వీలైతే. సో ఇది ఒక కట్ట ఉంది ఇక్కడ, ఇది ఎత్తేస్తున్నారు, అమ్ముడిపోయినట్టున్నాయి. ఈ కట్ట బండికి ఎత్తుతూ ఉన్నారు. ఎంత పోయిందో ఏందో అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో ఈ కట్ట కూడా ఒకటి ఉంది, ఒకసారి చూసుకొని వద్దాం. ఇక్కడ ఏదో బేరం జరుగుతున్నట్టుంది. దీన్ని ఒకసారి అన్నయ్య టీఆర్కే కాదన్నా కేఆర్కే అన్న. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. ఏంటంటే మార్కెట్లో 30,000 చెప్తున్నారు, 28,000 చెప్తున్నారు రేట్లు. ఇళ్ళ కాడికి వెళ్ళేటప్పుడు రైతులు కూడా అదే మాట అంటున్నారంటే అక్కడ 30,000 చెప్తున్నారు జత అనేసి. నా ధర చెప్పే ధర ఒక రకంగా ఉంటుంది, అమ్మే ధర ఇంకో రకంగా ఉంటుంది. అది నేను చాలాసార్లు చెప్పినాను. నేను ఫోన్ పట్టుకునేసి కెమెరా పట్టుకునేసి వెళ్తా ఉంటే నాకు ఏదో ఒక రేట్ చెప్పేసి వెళ్ళిపోతారు. మీరు నిలబడి కొనేటప్పుడు నేను చెప్పిన రేట్ కంటే తారుమారు అవుతూ ఉంటుంది. అక్కడికి ఫైనల్ ప్రైస్ అనేది కూడా మనం లాస్ట్ 3 వారాల క్రితం ఎంత కమ్ముడిపోయిందో అది కూడా చూపించున్నాం. నాకు చెప్పే రేట్ వేరే రకంగా ఉంటుంది, డబ్బులు పెట్టుకునేసి కొనే వ్యక్తికి రేట్ ఇంకో రకంగా ఉంటుంది. అలాగే వీళ్ళు అక్కడి నుంచి 10, ఇక్కడి నుంచి 20, అక్కడి నుంచి ఒక కట్ట తీసుకొని వస్తారు. వాళ్ళ ట్రాన్స్పోర్ట్లు, బళ్ళు అనేసి, టోల్గేట్లు అనేసి. ఈరోజు ఒక రైతు ఏడుస్తున్నాడు కూర్చున్నాడు అక్కడ. ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి పీసీలే 3,000 అయినాయంట. ఇలా ఉండేది పరిస్థితి అన్న. మీరు ఏందో 28,000, 30,000 చెప్పేస్తున్నారు, మాకు రైతులు అట్లా అంటున్నారు. మధ్యలో ఖర్చులు ఎన్ని ఉన్నాయి, టోల్గేట్లు అనేసి, పీసీలు అనేసి, ఇక్కడ మండీలో కట్టాలా, ఆ లెక్కలన్నీ చూసుకుని చాలా ఎక్కువ ఉన్నాయనేసి బాధపడుతున్నారు. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీరు అక్కడి నుంచి రావాలా, చేయాలా, ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలంటే ఆ ఖర్చు మీకు అదే అవుతుంది లెక్క. సో అక్కడ మీ ఇళ్ళగాడే వారికి రేట్ వేరే రకంగా ఉంటుంది, ఇక్కడ నాకు చెప్పే రేట్ వేరే రకంగా ఉంటుంది, మీకు అమ్మే రేట్ ఇంకో రకంగా ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు అనేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ జతల్లో బేరం జరుగుతుంది, 1, 2 పట్టుకుంటున్నారు. అలా వచ్చి చూద్దాం. సో కట్టలుగా బేరం ఈరోజు పెద్దగా ఏం జరగలేదు కట్టల మీద. సో రేట్లు చూస్తూ ఉన్నారు మీరు, 23,000, 24,000, అలాగే 30,000, 36,000 మీద చాలా బ్యాచ్లే చూశారు. అక్కడ చిన్నపిల్లలు అనేవి కట్ట ఎక్కువ ఉన్నాయి. సో ఈ గొర్రెలు బాగున్నాయి. సో ఈ కట్ట కొద్దిగా నీట్గా కనిపిస్తున్నాయి గొర్రెలు పైనుంచి చూస్తే. కొనేసారన్నా? అమ్మలేదా? ఏం చెప్పినారన్నా? 24,500 పిల్లలు లేవు. పిల్లలు అవి 29,500. వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా? ఎన్నింటికి పిల్లలు? 30. ఎన్ని గొర్రెలు అవి? 30 గొర్రెలు. 30 గొర్రెలు, 30 పిల్లలు. ఇవి వచ్చేసి 24,500. 24,500. ఇవి 24,500 మీద ఉన్నాయండి జత వచ్చేసి. అది ఎవరు ఓనరు? అది ఎవరిది? పసుపు చొక్క వేసుకుంది ఆయన, ఇది వేసుకోవాలా పైన కండ పెద్ద ఆయన. సరే ఇవి చూద్దాం ఒకసారి. ఇవి వీటికి వచ్చేసి పిల్లలు లేవండి. 24,000 అనేది జత చెప్తా ఉన్నారు. ఇది వచ్చి గొర్రె వెళ్తుంది చూడు తమ్ముడు. ఇది వచ్చేసి పిల్లకు ఒక గొర్రె ఉంది, 29,000 అనేది చెప్తా ఉన్నారు. ఇవి కూడా గొర్రెలు బాగున్నాయి. మనకు వచ్చిన వాళ్ళని ఒకసారి చూపిస్తాం. సో రేట్లు అనేటివి పెరిగే ఉన్నాయండి. 29 అంటే ఈయన ఇంకంతా కొద్దిపాటి బార్గెన్ జరుగుతుంది, అంతకుమించి జరగదు. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ బొంత కదాలు అనేవి ఉన్నాయి. ఈ కొదాలు ఎంత బేరం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఇది కూడా బొంత కొదాలు. ఇది 13,500కి రైతు కొనే వ్యక్తి అడుగుతున్నారు. కొదాలు ఇవి 13,500కి అడుగుతున్నారు. అమ్మే వ్యక్తి వచ్చేసి 14,500 మీద ఉన్నారు. 14,500 పైన. చెప్పండి చెప్తా ఉంటే నిలబడండి, మాట్లాడండి. అదే చెప్పుకుంటా వస్తా ఉన్నా అలా జరుగుతుంది అనేసి చెప్పండి. డల్లు అని ఇప్పుడు సంత అమ్ముతుంటే అమ్ముతుందని చెప్పాలా, వ్యాపార ఉద్యోగాలు అమ్మకపోయా. అదే 2 వారాల నుంచి జరగటం లేదు, అదే చెప్పుకుంటా వస్తా ఉన్నా.
సో ఇదేనండి ఇందాక చెప్పాను కదా, మీరు అక్కడికి వెళ్తే రైతు ఇక్కడ 30,000 28,000 అంటున్నారు, పల్లెల్లోకి వెళ్తే మమ్మల్ని దొబ్బుతున్నారు అనేసి. సో ఇదే మాట అండి, మీరు ఇక్కడికి రావాలంటే అయ్యే ఖర్చు, వాళ్ళ కూలీలు ఇవన్నీ లెక్క వేసుకోవాలి ఒకసారి. అలాగే ఇక్కడ అమ్ముడు పోకపోతే మళ్ళీ జీవానికి 20 రూపాయలు వేసుకొని రిటర్న్ పోవాలా, మళ్ళీ 1-2 చనిపోయిన దాంట్లో చాలా కష్టాలు అనేవి ఉంటాయి. అవన్నీ ఒకసారి ఆలోచించుకోండి. ఇవి వచ్చేసి బొంత కొలాలు అనేవి 14,500 మీద వాళ్ళు ఉన్నారు. 13,800కి ఇది ఫైనల్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియో పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయో లేవో చూసుకొని వద్దాం ఒకసారి.